నెరవేరని హామీలు, అడ్రస్ లేని 6 గ్యారంటీలు, అటకెక్కిన ప్రగతి, నిధులివ్వలేని దుర్గతి. వీటన్నిటి నేపథ్యంలో ప్రజల్లోకి ఎలా వెళ్లాలో తెలియక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తలపట్టుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలకు ఇప్పటికే దూరంగా ఉన్న ఎమ్మెల్యేలు 99 రోజుల కార్యక్రమాలకు వెళ్లేది లేదంటూ తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది. ప్రజల్లోకి వెళ్లేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జంకుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో చేపట్టే ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం తాజాగా ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యేలను సైతం భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు తెలిసిందే. అయితే దీనిని పలువురు ఎమ్మెల్యేలు వ్యతిరేకించినట్టు సమాచారం. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు నేరుగా ఆయనకే ఈ మాట చెప్పినట్లు చర్చ జరుగుతోంది. ప్రజల్లోకి వెళ్లకుండా ఉంటేనే బాగుంటుందని ఎమ్మెల్యేలు స్పష్టం చేసినట్టు తెలిసిందే. తమకు బదులుగా అధికారులనే పంపించాలని సూచించారట. సంక్షేమ పథకాల అమల్లో సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందని, దీంతో నిరసన శాఖలను తాము ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన ఎమ్మెల్యేల్లో నెలకొంది. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో ఆ ప్రభావం తమపై పడుతోందని చెప్తున్నారు. యాసంగి సాగు ముగింపు దశకు చేరుకున్న రైతులకు రైతు భరోసా పంపిణీ చేయలేదని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు భరోసా ఎప్పుడంటూ రైతులు మమ్మల్ని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పమంటారు? పింఛన్ల పెంపు ఏదని అవ్వాతాతలు, 2500 ఏవని మహిళలు అడిగితే ఏం చెప్పాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ పెద్దలను ప్రశ్నిస్తున్నట్టు తెలిసిందే. రైతు భరోసాపై స్వయంగా ముఖ్యమంత్రి 2 సార్లు రైతులకు మాట ఇచ్చి తప్పారని, ఇప్పుడు మరోసారి తాము చెప్తే నమ్మే పరిస్థితుల్లో రైతులు లేరని అన్నట్టు తెలిసిందే. యూరియా కొరత, రైతు భరోసా ఇవ్వకపోవడం, పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యంతో ఇప్పటికే ప్రభుత్వంపై నమ్మకం పోయిందని ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేని విధంగా అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే కాంగ్రెస్ సర్కార్ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాడు అధికారం కోసం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఆ ఫలితాన్ని తాము అనుభవించాల్సి వస్తోందని, ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందనే ఆందోళన అధికార పార్టీ ఎమ్మెల్యేలు నెలకొంది. దీంతో ప్రభుత్వ పెద్దలు ఎంత మొత్తుకున్నా ఎమ్మెల్యేలు మాత్రం గ్రామాల్లోకి వెళ్లడం లేదు. అయితే హైదరాబాదులో లేదంటే జిల్లా కేంద్రాల్లోనే ఉంటున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లోనూ అభ్యర్థులను ప్రజల వద్దకు పంపించారు తప్ప ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోకి వెళ్లలేదు. ఒకవేళ ఎప్పుడైనా నియోజకవర్గాలకు వెళ్లాల్సి వచ్చినా అలా వెళ్లి ఇలా వచ్చేస్తున్నారు. ఇంత జాగ్రత్త పడినప్పటికీ ప్రజల నుంచి ఎమ్మెల్యేలకు నిరసన తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం 99 రోజుల ప్రణాళిక రూపొందించడంతో ఎమ్మెల్యేలు ఆందోళన మరింత ఎక్కువైందనే చర్చ పార్టీలో జరుగుతోంది. దీంతో ప్రజా వ్యతిరేకతను ముందే పసిగట్టిన ఎమ్మెల్యేలు ముందు జాగ్రత్తగా ఈ కార్యక్రమం నుంచి తప్పుకునే ప్రయత్నాలు చేశారు. 99 రోజుల ప్రణాళికలో సీఎం వర్సెస్ ఎమ్మెల్యేల పోరులో ఎమ్మెల్యేలే నెగ్గారు. తొలుత ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేయాలనే సీఎం రేవంత్ నిర్ణయాన్ని మెజారిటీ ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో వ్యతిరేకించినట్లు పార్టీలో చర్చ జరిగింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గి ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేయాలనే నిర్ణయాన్ని విరమించుకున్నట్టు తెలిసిందే.